గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నన్ను ఒంటరి చేసి ఎక్కడుంటున్నారే? ఎలా ఉంటున్నారు? మిమ్మల్ని చూడాలని ఎంత ఆశగా ఉందో తెలుసా? త్వరలో నేను మిమ్మల్ని కలుసుకుంటారని ఆశతో ఉన్నాను. సెప్టెంబర్ 21 మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన రోజు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21న మనం కలుసుకోబోతున్నాం. దాదాపు 15 ఏళ్ల క్రితం విడిపోయిన మనం ఒప్పందం ప్రకారం త్వరలో కలుసుకోబోతున్నాం. రోజులు గడుస్తున్న కొద్దీ, సెప్టెంబర్ దగ్గరకు వస్తున్న కొద్దీ చాలా థ్రిల్లింగ్గా ఉంది తెలుసు. హలో, వస్తున్నా కవిత. జస్ట్ వితిన్ 10 minutesలో అక్కడ ఉంటాను. అదిగో మరో ఫ్రెండ్ కవిత ఫోన్ చేసింది. జాగింగ్ టైం అవుతుంది కదూ. బాయ్ మహాలక్ష్మి. బాయ్ ప్రియాంక. నిజంగా ఎంత అద్భుతమైన పదం, ఎంత అద్భుతమైన అనుభూతి. స్కూల్లో ఉన్నప్పుడు సుబ్బారావు మాస్టర్ అనే మాటలు గుర్తొస్తున్నాయి. నిజం. స్నేహానికి కులమతాలు తెలియవు, కల్మషం అంటే తెలీదు, స్వార్థం అంటే తెలీదు. కానీ స్నేహానికి అడ్డు అదుపులు, ఎల్లలు లేవనుకుంటే పొరపాటు. ఎందుకంటే స్నేహానికి ఒకే ఒక శత్రువు నాకు తెలిసి కాలం. ఒకరినొకరికి కలిపిన కాలమే ఒకరి నుంచి ఒకరిని దూరం చేస్తుంది. ఆ దూరం భయంకరమైంది సుమా. ప్రియాంక, రజని ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో? మనం తప్పకుండా కలుస్తామని, కలవబోతున్నామని నాకు తెలుసు. September 21st. టీ తీసుకోండి అమ్మగారు. థ్యాంక్ యూ. ఎవరు పాపా నువ్వు? రత్తమ్మ, మా అమ్మేనండి. అలాగా, వెరీ గుడ్. నీ పేరేంటి? మహాలక్ష్మి అండి. ఓ, సో నైస్. నా పేరు తెలుసా? లక్ష్మమ్మ దర్శన్ గారండి. లేదమ్మా, దొరసాని కాదు. నీ పేరే నా పేరు. సరే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? స్కూల్కి వెళ్తున్నావా? బడికి వెళ్తుంటే మానిపించేశాడు దొరసానమ్మ మా నాన్న. ఇట్స్ వెరీ బ్యాడ్. మరి నీ ఫ్రెండ్స్ అంతా ఫీల్ అయిపోరు? అవును పాపం. నీలవేణి, సుబ్బులు, అలివేలు, ప్రియాంక, రజని. ప్రియాంక, రజని నీ ఫ్రెండ్సా? నిజంగా వాళ్ళిద్దరు నీ ఫ్రెండ్సా? లక్ష్మి, నువ్వు చెప్పిన పేర్లు నా స్నేహితురాలివి.
వాళ్ళు నాకు బాగా గుర్తొస్తున్నారు. బాధపడొద్దమ్మగారు. మీరు విడిపోయి ఇన్నేళ్ళైనా ఇంతకాలం తర్వాత ఎవరు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, ఎలా మారిపోయారో తెలీదు. అది సరే, నువ్వు నాలాగా నీ ఫ్రెండ్స్ని మిస్ అవ్వద్దు. నేను మీ నాన్నకి చెప్పి చదివిస్తాను, ఓకే? కానీ నువ్వు చదువుకోవాలి, చదువులో మహా తల్లివి కావాలి, ఓకే? ఈ ఫోటో చూడు. నేను ప్రియాంక రజని. బాగున్నాం కదా? నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఒకటే కదా? ఒక్క నిమిషం తీసుకో, వెళ్ళు. అమ్మా ప్రియాంక, ఎప్పుడు నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూ బాధపట్టవేనా? పూజ ఏర్పాట్లు వదిలేసి నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఇక మనం పూజ చేసుకున్నట్టే. ఐశ్వర్య, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండడం దండగా. నాకు పెళ్లి చెయ్యరు. మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, నాతో ఎంచక్కా మాట్లాడతాడు. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. తప్పమ్మా, అలా అనకూడదు. అయితే చెప్పమ్మా, విక్కీతో నా పెళ్ళెప్పుడు? పెళ్ళంటే ఏంటి అనుకుంటున్నావు? ఆషామాషి అనుకుంటున్నావా? ఓళ్ళంత తతంగా ఉంది. అదేం వద్దు నాకు. వద్దంటే ఎలా? విక్కీతో మెళ్ళ మంగళసూత్రం కట్టించుకోకుండానే విక్కీకి పెళ్ళాని అయిపోతావా? ఏంటేంటి? ఏ సూత్రం? మంగళసూత్రం అంటే ఇది. ఇది నీ మెళ్ళో కట్టాలి. అంతేనా? అయితే సరే, ఇది నాకు ఇవ్వవా? ఇది నాకు ఇవ్వవా? నేను కట్టేసుకుంటాను. నువ్వు కట్టుకోవడం కాదమ్మా, విక్కీ తన చేత్తో నీ మెళ్ళో కట్టాలి. అంతే కదా, నేను కట్టించుకుంటాను. ఇది నాకు ఇవ్వవా? ఇది కాదమ్మా, నీకు వేరే ఉండాలి. ఒకసారి ఇవ్వమ్మా, పెళ్లి చేసుకుంటాను. అబ్బా, అలా ఇవ్వకూడదమ్మా, నన్ను విసిగించుకో. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదిగో, నేనొకటి అడుగుతాను, ఇస్తావా? అడుగమ్మా. నిజంగా ఇస్తావా? ఇస్తానులే, అడుగు. నీ మంగళసూత్రం కావాలి. అదెందుకు? విక్కీ బావతో నా మెళ్ళో కట్టించుకోవడానికి. నీ తలకాయ్, ఎవరి మంగళసూత్రం వాళ్ళకు ఉండాలి. నీకు వేరే చేయిస్తానులే. ఎప్పుడు చేయిస్తారు? అందాక నేను ఉండను. ఒకసారి ఇచ్చేయమ్మా, కట్టించేసుకుంటాను. తప్పమ్మా, అలా అనకూడదు. ఇలా వేరే వాళ్ళ మంగళసూత్రం అడగకూడదు. అడిగినా మేము ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? మీరేనా పెళ్లి చేసుకునేది? నేను చేసుకోకూడదా? చేసుకో, కానీ నీకోసం చేయించిన తాళిబొట్టు ఒకటి ఉండాలి. అదంతా నాకు చెప్పొద్దు. ఇస్తావా ఇవ్వవా? ఇచ్చేయమ్మా, చాలా మంచిదానివి కదూ. మళ్ళీ ఇచ్చేస్తానులే, నేను ఉంచుకోను. ఒట్టు తిరిగి ఇచ్చేస్తాను. ఇచ్చేవా? వెరీ వేషాలు వేకు. చెప్పుకుంటే వెలవే, వెళ్ళి కంచి. చిచి, అత్తయ్య. ఏంటమ్మా? నాకు ఓ మంగళసూత్రం కావాలి. నేను వెంటనే విక్కీ బావతో మెళ్ళో కట్టించుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి. పిచ్చి పిల్ల, మంగళసూత్రం ఏముందమ్మా, చిటికలో వస్తుంది. ఆ తాళి మెళ్ళో కట్టించుకోవాలంటే చుట్టాలని పిలవాలి, పెళ్లి పందిరి వేయాలి, మంత్రాలు, భజంత్రీలు, అబ్బో చాలా చెయ్యాలి. మా పెళ్లికి అవన్నీ వద్దులే అత్తయ్య, అంత హడావిడి వద్దు. నువ్వంటే సరిపోతుందా? విక్కీ ఒప్పుకోవద్దు. వెళ్ళి విక్కీని అడుగు. అడగనా? కర్మ, ఇదో పిచ్చి మేళం. బావా, ఏంటి? నీకు భజంత్రీలు, మంత్రాలు,
చుట్టాలు వీరందరూ కావాలా? ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవడానికి కావాలా? నాకేం వద్దు తల్లి. అయితే ఓ మంగళసూత్రం కావాలి. నువ్వు తెచ్చి నా మెళ్ళో కట్టేయి, మన పెళ్ళైపోతుంది. ఇదిగో ఇంకోసారి పెళ్లి అన్నావంటే ఒక్కసారి కట్టావనుకో ఇంక పెళ్ళే అనను. అబ్బా నా ప్రాణం తీస్తున్నావే, వెళ్ళు. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఎలా చేసుకోవో నేను చూస్తాను. ఏదో ఒక మంగళసూత్రం తీసుకొస్తాను. ముందు పో ఇక్కడి నుంచి. ఏంటో నా పెళ్ళంటే ఎవ్వరికి పట్టదు. ఎలా చేసుకోవాలో ఏమిటో. మీరు నమ్మరు కానండి, మీ అమ్మాయికి ఈసారి ఏ క్లాస్ అయిన సంబంధాలు తెచ్చాను. డబ్బుకి డబ్బు, చదువుకి చదువు, అందానికి అందం, అబ్బబ్బబ్బా అన్నీ ఉన్నాయనుకోండి. ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇదిగో మా అమ్మాయి ఫోటో. మా అమ్మాయి ఫోటో పక్కన ఈ క్యాండిడేట్ని పెడితే ఎలాగుంటుందో చెప్పు. లేడీ పిల్ల పక్కన చెరతుపుల్లాగా ఉంది. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో బాగా లేకపోయినా బయట మాత్రం చాలా బాగున్నాడు. దేనికి తీసిపోడు. ఈడు ఎలా ఉన్నాడంటే గుడు మెట్ల మీద అడుక్కున్నాడు ఉంటాడే అలా ఉన్నాడు. అయ్యా మీకేది ఓ పట్టా నచ్చదని తెలిసే చాలా ఫోటోలు తెచ్చాను. ఇదిగో ఈ ఫోటో చూడండి. ఫోటో బాగుందయ్యా, కానీ ఆ చూపు చూస్తుంటే ఆడో మగో తెలియటం లేదే. మీరేదో అనటం, అతను అలా నవ్వటం నాకేం నచ్చలేదండి. అసలు మీకు ఏ సంబంధం నచ్చేయట్లేదు. మీ అమ్మాయికి తగిన వరుణ్ణి మీరే వెతుక్కోండి. మా అమ్మాయికి తగిన వాడిని నేనే చూశాను. చాకు లాంటి వాడు, అందగాడు, పేరు రాజా. పేరు బాగానే ఉంది కానండి, మనిషి పేరుకు తగ్గట్టుగా ఉన్నాడో లేడో. అంత డౌట్గా ఉందా? అయితే ఈ ఫోటో చూడు. అబ్బబ్బబ్బబ్బబ్బా సినిమా యాక్టర్లో ఉన్నాడండి. ఆహా ఓహో నిజమేనయ్యా, రాజాలా ఉన్నాడు. మా రజనీకి తగిన జోడి. మా అమ్మాయి అదృష్టవంతురాలు. మా అమ్మాయికి చూపించొస్తాను. అలాగే. ఐశ్వర్య అక్కడ కాదమ్మా, ఇలా రా. రా, ఇక్కడ పెట్టాలి. అక్కడ జనం కూర్చుంటారు. జనం అంటే ఎవరు? చుట్టుపక్కల ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళన్నమాట. వాళ్ళెందుకు ఇక్కడికి రావడం? ఎందుకంటే ప్రియాంక మంగళ గౌరీ వ్రతం చేస్తుంది కదా, ఆమెను దీవించడానికి వస్తారు. ఓహో, ఏమని దీవిస్తారు? అబ్బా నీకన్నీ సందేహాలే. ఏమని దీవిస్తారంటే ప్రియాంక రవిల దాంపత్యం బాగుండాలని, ప్రియాంక నిత్య సుమంగళిగా ఉండాలని. ప్రియాంక ఎక్కడా? ఓహో, అత్తయ్య దగ్గర గోరింటాకు పెట్టుకుంటుంది కదా. అవును, ఇప్పుడు ఏం చేస్తారు? వ్రతం చేసేది ఇక్కడేనమ్మా. అక్కడ ప్రియాంక, ఇక్కడ రవి కూర్చుంటారు. అయితే వాళ్ళ ముందు నేను కూర్చుంటానే? తప్పమ్మా, వాళ్ళ ముందు దేవుడు ఉంటాడు. ఓహో, అయితే నేను వాళ్ళ పక్కన కూర్చుంటాను. సరే వదినా, నేను నీకింత సహాయం చేస్తున్నాను కదా, నాకు అదొకసారి ఇవ్వవా? ఏంటది? అదే మంగళసూత్రం. తప్పమ్మా. ఈరోజు అటు ఇటు తేల్చి పారేస్తా. ఏంటక్క ఇక్కడ నిలబడ్డా? లోపల మీ ఆవిడ మంగళగౌరి వ్రతం వస్తుంది కదా, ముత్తైదువుల కోసం ఎదురు చూస్తున్నాను. నీకు అసలు బుర్ర ఉందా? బొమ్మలు పెట్టి పూజ చేస్తే మనుషులు మారిపోతారా? ఆ మాట నన్ను కాదు, అమ్మని అక్కనే అడుగు. ఏంట్రా ఈ వాసన? వస్తుందా? వస్తుంది మరి. విస్కీ తాగితే వాసన రాకపోతే ఏమొస్తుంది?
ఈ టైంలో తాగావా? ఈ టైంలోనే వ్రతాలు పెట్టారు కదా, తట్టుకోవాలంటే నాక తప్పదు మరి, అంతే. అరే రవి! ప్రియా, ప్రియా! రవి, తాగొచ్చావా? సిగ్గులేదా నీకు? సారీ, నా జోలికి ఎవరు రావద్దు. అవే మాటలు రా, ముందు లేకనిచి. నాకు తల తిరిగిపోతుంది, నాకు నిద్ర వచ్చేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవద్దు. ఏంటద్రా, ఏమైంది? నేను చెప్తాను. నువ్వు మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నావు అని తట్టుకోలేక తాగేసి, అదనమాట. నాకు బాగానే చేసా, బాగుంది. ఇదేంటిది, చేతి గోరింటాక? ఆహా, చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది, ఇంకా బాగుంది. ఆహా.